కిష్కింధపురి మూవీ రివ్యూ స్టారింగ్ బై బెల్లమన్న అండ్ అనుపమ, డైరెక్టెడ్ బై కౌశిక్. రాక్షసుడు తర్వాత సరైన హిట్ లేని బెల్లమన్నకి హిట్ పడిందా లేదా? చావు కబురు చల్లగాతో డిసప్పాయింట్ చేసిన కౌశిక్ ఈ సినిమాతో సక్సీడ్ అయ్యాడా లేదా? ఈ రివ్యూలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. ఇక కిష్కింధపురి ప్లాట్ ఏంటంటే, రాఘవ అండ్ టీమ్ దయ్యాల మీద బాగా క్యూరియాసిటీ ఉన్న వ్యక్తుల్ని హాంటెడ్ ప్లేసెస్ కి తీసుకెళ్లి వాటి బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వాక్ టూర్ వేస్తారు. వీళ్ళకి ఇదే పని. అట్నే ఒకసారి సువర్ణమాయ రేడియో స్టేషన్ అనే హాంటెడ్ ప్లేస్ కి రాఘవ అండ్ టీమ్ వెళ్తారు. అనుకోకుండా అక్కడ నిద్రపోతున్న ఆత్మను వీళ్ళు మేల్కొల్పుతారు. తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఎలా తప్పించుకోరు, ఇది మీరు సినిమాలో చూస్తారు. కమింగ్ టు ద పాజిటివ్స్, ఇక సినిమాకు మెయిన్ పాజిటివ్ ఏంటంటే డ్యూరేషన్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఉంటుంది. ఏంది అప్పుడే అయిపోయిందా అన్న ఫీల్ తెప్పిస్తుంది మనకు. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అట్లుంటుంది అనమాట. స్క్రీన్ ప్లే అనేది చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. డైరెక్షన్ లోనూ ఎక్కడ లోపాలు కనబరిచినట్టు అనిపించదు మనకు. అదైతే చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ కౌశిక్. చావు కబురు చల్లగా తరువాత 4 ఏళ్ళు టైం తీసుకొని చాలా బాగా రాసుకున్నారు కదా అనేది, అది చాలా బాగుంది, ఇంప్రెసివ్ గా. ఇక సినిమాలో ముందుగానే చెప్పినట్టు ఇట్లాంటి సినిమాలలో హారర్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయితే మనకు ఉచ్చబడిపోతే సినిమా కలెక్షన్స్ వస్తాయని. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. లిటరల్లీ ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ అక్కడక్కడ మనకు చిచ్చబోయిస్తాయి, అంత మాదిరి ఉంటాయి. లిటరల్లీ ఒక సీన్ ఉంటుంది భయ్య, హార్ట్ ప్యాంట్లోకి వచ్చేసింది. ఇక ఇంటర్వెల్ టైంలో వచ్చే ట్విస్ట్ అయితే ఏదో ఉందో, సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్లే ఉంటాయి. లిటరల్లీ ఒక్కొక్క ట్విస్ట్ మనకు మొత్తం మైండ్ దుబ్బేలా ఉంటాయని నేను చెప్పలేను, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్లే ఉంటాయి. అవి అక్కడక్కడ వర్కౌట్ అవుతాయి, అక్కడక్కడ వర్కౌట్ కావు. చైతన్ భరద్వాజ్ గారి బీజం ఏదైతే ఉందో ఇట్స్ గుడ్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సినిమాలో కొన్ని సౌండ్స్ ఉంటాయి మనకు వణుకు పుట్టిస్తాయి. హారర్ ఫిల్మ్స్ లో బీజం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ చైతన్ భరద్వాజ్ గారు సక్సీడ్ అయ్యారు. లిటరల్లీ కొన్ని సీన్స్ లో ఇచ్చి పాడు దుబ్బిర్రు. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్, ఎక్కడ వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్రాపర్ హారర్ మూవీకి పడాల్సిన షార్ట్స్ అన్ని పడ్డాయి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సినిమాటోగ్రఫీ క్రేజీ. సినిమాలో విఎఫ్ఎక్స్ అనేది ఇట్స్ డీసెంట్, ఎక్కువగా వాడలేదు, వాడిన దగ్గర మాత్రం బాగానే ఉంది. కమింగ్ టు ద నెగిటివ్స్, సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక 15 minutes మనకు బోర్ ఫీల్ వస్తుంది, ఎందుకురా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్స్ ఏదైతే ఉంటాయో అక్కడక్కడ వర్కౌట్ అయినా కూడా చాలా వరకు మనల్ని కొన్ని సీన్స్ అనేది ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అబ్బా దీనికి కూడా ట్విస్ట్ పెట్టాలి నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. చైతన్ భరద్వాజ్ బీజం బాగున్న సాంగ్స్ ఏదైతే ఉంటాయో లిటరల్లీ ఇరిటేట్ చేస్తాయి భయ్య. ఈ సాంగ్స్ ఇరిటేటింగ్ అంటే అందులో దాని ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఎందుకురా అయ్యా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉంటుందో మనకు సినిమా చూసే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం అన్ని దొబ్బి పెడుతుంది. సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి, ఒక హై మూమెంట్ తో స్టార్ట్ చేసి దీనికా ఇంత సోది లేపిర్రు అనిపించే విధంగా ఎండ్ అయితే అవి. ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. అక్కడక్కడ డీరింగ్ డాషింగ్ ఉంటుంది, అక్కడక్కడ భయంతో ఉంటుంది. అసలు ప్రాపర్ క్యారెక్టరైజేషన్ అనేది ప్రాపర్ గా డిజైన్ చేయలేకపోయారు. అక్కడక్కడ కామెడీ కొంచెం మనకు క్రింజ్ గానే అనిపిస్తుంది, కానీ ఎక్కువ చోట్ల మాత్రం బాగుంటుంది. చెప్పడం మర్చిపోయా, ఈ సినిమాలో హైపరాది 1-liners ఉంటాయి భయ్యా, తోప్ అంతే, పిచ్చగా నవ్వుకున్న థియేటర్లో. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, బెల్లంకొండ శ్రీనివాస్ యాజ్ డీసెంట్, బట్ అక్కడక్కడ దొరికిపోతాడు తన యాక్టింగ్ తో. ఒక రకంగా ఆయన అక్కడక్కడ కొంచెం అనవసరమని అనిపించింది నాకైతే, ఎందుకు పెట్టిర్రా అనిపించింది. కానీ కొన్ని చోట్ల బాగా చేయడంతో బాగా చేస్తున్నాళ్ళే అనిపిస్తుంది. ఇక మొత్తం మీద ఈజ్ డీసెంట్. అనుపమ యాజ్ వెల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు ఆమె యాక్టింగ్ కి తోప్ అంతే. ఈ సినిమాలో ఆమెకు పడ్డ సీన్స్ ఎవరికి పడి ఉండే, నెక్స్ట్ లెవెల్ చేసిన పర్ఫార్మెన్స్. రిమైనింగ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. కమింగ్ టు ద డైరెక్టర్ కౌశిక్, చాలా టైం తీసుకొని రాసుకున్న సినిమాలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి పెట్టుకున్న అక్కడక్కడ తేడా కొట్టడంతో ఒక అన్సాటిస్ఫైడ్ హారర్ మూవీ చూసామన్న ఫీల్ వస్తుంది. కానీ మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే ఏదో అక్కడక్కడ బాగానే ఉందిలే అనిపిస్తుంది. ఫైనల్లీ కిష్కింధపురి ఈజ్ యావరేజ్.